జలమండలి మేనేజర్ నివాసంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో 9 గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇంట్లో 1 కోటి 10 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారం సీజ్ చేయగా రిడ్జ్ బ్రిజా కార్లను సీజ్ చేశారు. మల్లాపూర్తో పాటు 8 ప్రాంతాల్లోని బంధువుల నివాసాల్లో రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు అనంతలక్ష్మి కుమార్. బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం జీఎం అనంతలక్ష్మి కుమార్ నివాసం నుంచి మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో హైదరాబాద్ జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 9 గంటల నుంచి కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు అనేది కొనసాగుతున్నాయి. మల్లాపూర్లోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 8 చోట్ల ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో మొత్తంగా కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మొత్తంగా కూడా దాదాపుగా 100 కోట్ల పైగా ఆస్తులు మొత్తంగా కూడా సంపాదించినట్టుగా అయితే సమాచారం ఇప్పటివరకు అయితే తెలుస్తూ ఉంది. అంతేకాకుండా నగదు దాదాపుగా 1,10,00,000 వరకు కూడా ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే విలువైన డాక్యుమెంట్స్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా హైదరాబాద్లో పలు ఏదైతే ఆస్తులకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనం విజువల్స్లో కనుక చూడవచ్చు. ఏసీబీ సోదాలు మొత్తంగా కూడా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎంతవరకు ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు మొత్తంగా కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తంగా కూడా స్వాధీనం చేసుకొని ఆస్తులకు సంబంధించి ఏ మేరకు కూడగట్టారు, అక్రమంగా కూడగొట్టారు అనే దానిపైన అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా 100 కోట్లకు పైగా ఆస్తులు కూడగట్టారని చెప్పేసి ఇప్పటివరకు అయితే సమాచారం అయితే అందుతుంది. హైదరాబాద్లో ప్రధానంగా గ్రేటెడ్ కమ్యూనిటీలో 3 అపార్ట్మెంట్లు అదేవిధంగా 6 స్థలాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి కూడా ఆయన పేరు మీద ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇంకా బ్యాంక్ లాకర్ కానీ బ్యాంకు ఖాతాల్లో కానీ ఏ మేరకు అమౌంట్ ఉన్నాయి, అంతేకాకుండా బినామీ పేర్లు ఎవరైతే ఆయనకు బినామీలు ఎవరైనా ఉన్నారో వారిపైన ఏ మేరకు ఆస్తులు ఉన్నాయని దానిపైన అధికారులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో ఆయన కుటుంబ సభ్యులను కూడా బ్యాంకుకు తీసుకెళ్లి ఈ యొక్క అకౌంట్లకు సంబంధించి ఆరా తీసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా ఏ మేరకు ఎవరెవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఎవరైనా బినామీలు ఎవరైనా ఉన్నారా, వారి పేరు మీద ఏ మేరకు ఆస్తులు ఉన్నాయన్న దానిపైన అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క హైదరాబాద్ జలమండలిలో జీఎం స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ స్థాయిలో సంపాదించడం ఇంకా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తన ఆదాయానికి మించిన పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా జలమండలి అధికారులు ఎంత పెద్ద అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా జలమండలి అధికారులకు సంబంధించి డొమెస్టిక్ కనెక్షన్ల పేరిట దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ తీసుకొని నిబంధనలన్నీ కూడా తొక్కుతూ కూడా ఈ యొక్క కమర్షియలైజ్ కనెక్షన్లు ఇస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా వివిధ రకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కుతూ కూడా వారంతా కూడా ఆస్తులు సంపాదించారు. అయితే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ ఇంట్లో దాదాపుగా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు ఆస్తులు కూడగట్టారు, ఎవరెవరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తంగా కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే 8 చోట్ల ఈ యొక్క సోదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏ మేరకు ఆస్తులు సంపాదించారు, ఏ మేరకు ఈ యొక్క ఆస్తులన్నీ కూడా కూడబెట్టారని చెప్పేసి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. కాసేపట్లో అధికారులు ఈ సోదాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ఏ మేరకు ఆస్తులు కూడగట్టారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది.